ఈ టాపిక్ చాలా సార్లు వచ్చింది ఉచితాలకు సంబంధించి. నేను కూడా చెప్పాను చాలా సార్లు, ఇది ఇనిషియేట్ చేయాల్సింది ఉద్యోగ సంఘాలే. మేము కావాల్సిన సపోర్ట్ చేస్తాం జీ తెలుగు న్యూస్ గా. ఉచితాలు, ఈ ఫ్రీ బస్సు, ఇవన్నీ ఫ్రీ బస్ అనుకోండి, రుణమాఫీ చేయడం అనుకో, రుణమాఫీ బదులు రైతుకు మద్దతు ధర ఇవ్వాలి. ఒక 20,000 కోట్లు తీసుకొచ్చి ఇచ్చేశారు. ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ ఒక్కో ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా సగం మంది గానే కాలేదు. ఆ 20,000 కోట్లతో ఇప్పుడు మీకు ఎంత 11,000 కోట్ల ఉద్యోగులు బకాయిలు ఉన్నాయి. రైతు పోనీ మీకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా రైతు బంధు 2 సార్లు ఇచ్చినా ఈ ప్రభుత్వానికి అంత వ్యతిరేకత ఉండేది కాదు. మధ్యలో 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని నెగిటివ్ నేమ్ వచ్చింది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఒక్కో కుటుంబానికి 1,00,000 వైట్ రేషన్ కార్డు. అంటే మొత్తం రాష్ట్ర జనాభాలో 90% మందికి ఉంది వైట్ రేషన్ కార్డు. 25 లక్షలు కట్నం ఇచ్చేటోడు కూడా షాదీ ముబారక్ ₹1,00,000 గవర్నమెంట్ దగ్గర తీసుకుంటున్నాడు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అవసరమా? పెళ్లిళ్ళు చేసేందుకున్నదా ప్రభుత్వం? పెళ్లిళ్ళంటే టీటీడీ టీటీడీ పేద కుటుంబాలు తీసుకోవాల్సిన ఎంతమంది ఎన్ని పేద కుటుంబాలు తీసుకుంటారు ఈ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్? ఫ్రీ బస్, ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ బస్ అట. ఆర్టీసీ మునిగిపోయేందుకు ఫ్రీ బస్సు. పైసలు కట్టినోడికి సీటు లేదు, పైసలు కట్టినోడి సీటు లేదు, కట్టని వాళ్ళు దర్జాగా వచ్చి కూర్చుంటారు. ఇవన్నీ గూడు ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే ఇల్లు కట్టి వాళ్ళు, ఇల్లు లేని వాళ్లకు తినడానికి తిండి కట్టాలి. కానీ ఇవన్నీ తీసుకొచ్చి తులం బంగారం అని ఇంకోటి హామీ ఇచ్చారు. రోటీ కపడా ఔర్ మకాన్ అయితే సరిపోదు. తులం బంగారం అని అదో హామీ ఇచ్చారు. కళ్యాణ్ లక్ష్మి ఇంకా ₹1,00,000 కాకుండా తులం బంగారం కూడా ఇస్తారట. బంగారాలు, వెండ్లు, ప్లాటినాలు ఇవన్నీ ఇచ్చే విధంగా మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు ఉద్యోగులంతా కలిపి మేము ఓడిస్తాం, ఈ ఉచిత హామీలు ఇస్తే ఓడిస్తాం, ఎవడిచ్చినా ఓడిస్తామని మీరు పిలుపునివ్వండి. 10 చూడండి, 2-3% ఓటు బ్యాంక్ ఉంటేనే రాజకీయ పార్టీలు వాళ్ళకి హామీలు ఇస్తున్నాయి. మీరంతా కలిపి 10-15% ఓటు బ్యాంక్ కాదు ఉద్యోగుల ఫ్యామిలీస్ అంతా. ట్యాక్స్ పేయర్స్ ఎంత కలిపి 20% ఉండరు? చెప్పండి, మీరు ఏ రాజకీయ పార్టీ ఆమె ఇచ్చిన తుక్కున ఓడగొడతాం అంటే కొద్ది మంది అన్నా కొంత అట్రాక్ట్ అవుతారు. నేను రాజకీయ పార్టీ నేతలతో అంటే ఏంటంటే ఎదుటి పార్టీ ఇస్తుంది కదా, మేము ఇవ్వకపోతే మరి ఓడిపోతాం అంటారు. 15% ఇటు కూడా ఉన్నారు. ఈ ఉచితాలు ఇస్తే అంటే 200 మీటర్లు ఉచిత విద్యుత్ అట. 200 యూనిట్లు. ఎందుకే 200 యూనిట్లు ఉచిత విద్యుత్? 50 యూనిట్ లోపు వాళ్ళకి ఇవ్వండి అంతే. ఇక 200 యూనిట్లు ఉన్నవాడికి ఉచిత విద్యుత్ వల్ల ఏమైతుందంటే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అంటే 201 యూనిట్ వాడినోడు కూడా ఆ బిల్లు తీసుకొచ్చి వాళ్ళకు పెడుతున్నారు. 81,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లం కదా, ఇంత ప్రాబ్లం కదా. ఇది అర్థం కావట్లేదు ఎవరు చెప్పినా జనాలకి. ఉచితాలు 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 అని చెప్పి సరే ఉచితం అంటే కూడు గూడు రోటీ కప్పడం మకాన్ ఇవ్వాలి తప్ప ఏది పడితే అన్ని ఉచితంగా ఇస్తే ఇక దేశాన్ని అమ్ముకోవడమే. శ్రీలంక కావాలనుకుంటారో ఈ పాలకులు, మనం ఆఫ్ఘనిస్తాన్ కావాలనుకుంటారో, ఇంకా ఏం కావాలో దివాలా తీసే విధంగా కావాలనుకుంటారు. ఏందో ఈ ఒక్క పార్టీని అనట్లే, అన్ని పార్టీలు అదే విధంగా దరిద్రం తయారైపోయింది. రాజకీయ వ్యవస్థను దరిద్రం, ఉచితాల దరిద్రం. ఈ ఉచితాల దరిద్రం ఎప్పుడు పోతుందో అప్పుడు బాగుపడుతుంది. ఒకరిని చూసి ఒకడు అర్రాస్ పాట పాడుతున్నారు రాజకీయ పార్టీల నేతలు. అన్ఫార్చునేట్లీ ఇది నా వ్యక్తిగత ఒపీనియన్ కావచ్చు. వ్యక్తిగత ఒపీనియన్ కాదు, మేము జీ తెలుగు న్యూస్ తరఫున కూడా ఉచితాలకి కంప్లీట్ వ్యతిరేకం అని కాదు. 2,000 పెన్షన్ ఇవ్వండి, మంచిది. వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి మీరు పెన్షన్ 2,000 కాదు 3,000 ఇచ్చినా పర్లేదు. అది మంచి ఉచితం. రైతుకు మద్దతు ధర ఇవ్వండి పండించిన వాడికి. ఇవేందండి? యా, కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్.